తెలంగాణ రాజకీయాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. అనారోగ్య కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 3 రోజుల క్రితం తీవ్రమైన ఛాతీ నొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగుతుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి శాసనసభ్యునిగా ప్రజలకు సేవలు అందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగాను ఆయన పనిచేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి ప్రజానేతగా పేరు సంపాదించారు. హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారు. ఇక ఆయన ఆకస్మిక మరణంపై రాజకీయ ప్రముఖులు, నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన మరణంతో తీవ్రమైన శోకంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు మాగంటి అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. అలాగే మాగంటి మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.